హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చింతకాయ పప్పుచారు. చింతకాయ పప్పుచారు అన్నది చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ సీజన్లో చింతకాయలు వస్తాయి. ఈ చింతకాయలు ఎంతో మంచివి హెల్త్కి, అలాగే సి విటమిన్ మనకి బాగా లభిస్తుంది. చింతపండు కంటే కూడా చింతకాయ లభించినప్పుడు చేసుకోవడం ఎంతో బాగుంటుంది. దానికి కావలసినవి కందిపప్పు. నేను ఇక్కడ 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. 2 గ్లాసెస్ చిన్నవన్నమాట, టీ గ్లాసెస్ అంటాం కదా, దానితో 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇలా 2 గ్లాసెస్ కొంచెం పెద్ద కుక్కర్లో పెట్టుకున్నానండి. 2 గ్లాసెస్ వేసుకొని బాగా ఫస్ట్ వాష్ చేసుకున్నాను కందిపప్పుని. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని ఒక లోటాడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మనం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం చూసుకోవాలండి, ములిగినాయో లేవో, వాటర్ మనకి సఫిషియెంట్గా ఉందో లేదో చూసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను కారము వేసుకోవాలి. వేసుకుని ఒక గరిటెడు ఆయిల్ కూడా, మన మంచి నూనె గరిటె ఉంటుంది కదండి, దానితో ఒక గరిటెడు ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకుని మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ రానిస్తే ఇంకా సూపర్గా వస్తుంది ఈ చింతకాయ పప్పుచారు. ఇలా నేను కుక్కర్ పెట్టుకున్నానండి. 5 విజిల్స్ అయిపోయినాయి. ఈలోగా మనం ఈ చింతకాయలను కూడా రెడీ చేసుకుందాం. నేను ఇంత చింతకాయలు తీసుకున్నానండి. వాటిని బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత చింతకాయల్ని మరిగిస్తున్నాను వాటర్లో వేసి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చింతకాయల్ని ఫస్ట్ ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని ఇలా ఉడికించుకోవాలి. అంత వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, ఆ బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకుని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి మనం మరిగించవచ్చు. ఇలా మరుగుతూ ఉంటుంది. మనకి ఒక 1 or 2 బాయిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, బాగా మరిగిపోయినకి. ఇలా మనం ఉడకపెట్టుకోవాలి. మనం ఆ ఉడికిపోయిన తర్వాత క్రష్ చేసినప్పుడు మనకు అన్నీ కూడా క్రష్ అవ్వాలి. ఆ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. ఫాస్ట్గానే ఉడికిపోతాయండి చింతకాయలు. ఇలా మనం ఉడికిన తర్వాత ఒక బాయిల్ 1 or 2 బాయిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం పక్కకు తీసుకుని పప్పు గుత్తుతో క్రష్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫైన్గా క్రష్ అవుతున్నాయో. అన్నీ కూడా చక్కగా క్రష్ అవుతాయి. ఎందుకంటే వేడి నీళ్ళు కూడా ఉన్నాయి కదండి, అలాగే ఉడికినాయి కదా, అందుకని చక్కగా స్మాష్ అవుతాయి. ఇలా అన్నీ క్రష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, అన్నీ కూడా ఇలాగ క్రష్ చేసుకొని నీట్గా మనం పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వేసినాయండి. తర్వాత తీసి చూసాను నేను, వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ కూడా దీంట్లోకి వేసుకున్నాను, ఆ గిన్నెలోకి వేసుకున్నాను. చింతకాయది మనం క్రష్ చేసాం కదా, దాంట్లోకి వేసుకుని మిగతాది మనం పప్పు గుత్తుతో తిప్పుకోవడానికి వీలుగా వాటర్ తీసేసాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఇలా పప్పు గుత్తుతో బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు అంతా మనకి బద్దలుగా లేకుండా బాగా మ్యాష్ అయ్యే విధంగా మనం చింతకాయల వాటర్లోకి తీసేసుకోవాలి. ఇలా మనం మొత్తం అంతా కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఇలా మ్యాష్ చేసుకున్నప్పుడు చక్కగా సాల్ట్ వేసుకుని మ్యాష్ చేసుకుంటున్నాం కదండి. ఇలా మనం ముద్దపప్పు కింద తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా తీసుకోవచ్చు. ముద్దపప్పు ఆవకాయ వేసుకుని తింటారు కదా, అలా నేను కొంచెంగా తీసాను కూడా పక్కకి. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఒక లోటాడు వాటర్ వేసుకోండి. మీకు ఎంతగా కావాలి అంటే అలాగనమాట. నేను ఒక లోటా వేసానండి వాటరు. ఫస్ట్ అలా వాటర్ వేసుకొని మనం తగినంత సాల్ట్ కూడా వేసాము. అంటే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇంకా పడితే మనం లాస్ట్లో వేసుకుందాము. ఇలా మనం గరిటె పెట్టుకుని తిప్పుకోవాలి. మీకు పచ్చిమిర్చి కారం ఇష్టమైతే ఇందులో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెంగా వేసానండి పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఉంటే బాగుంటుందని కొద్దిగా వేసాను. అలా మీరు పచ్చిమిర్చి కారమైనా వేసుకోవచ్చు, లేదంటే కారమైనా వేసుకోవచ్చు. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం మనం ఈ పప్పుచారులోకి. బెండకాయ ముక్కలు కూడా వేసానండి నేను.
వేసి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం స్టవ్ మీద పెట్టుకొని ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అలా మరగనివ్వాలి. ఈలోగా మనకి ఇక్కడ చింతకాయ పేస్ట్ కూడా రెడీ అయింది కదండి. అందులో పప్పుచారు వాటర్ కూడా వేసాం కదా, అదంతా కూడా చక్కగా ఫైన్గా మనము క్రష్ చేసుకున్నవన్నీ కూడా జాలీలోంచి వెయ్యాలి. మనం ఈ కుక్కర్లోకి ఉడుకుతూ ఉన్న దాంట్లోకి జాలీ సహాయంతో వెయ్యాలి. చూడండి, జాలీ పెట్టుకుని వేస్తున్నాను. అప్పుడు మనకి పైకి చింతకాయ తొక్కంతా కూడా పడకుండా చక్కగా పైనే ఉంటుంది. ఇలా జాలీ పెట్టుకుని వేసుకోవాలి. చూడండి, లిక్విడ్ అంతా కూడా కిందకు వచ్చేసింది. జాలీలో మాత్రం చింతకాయ తొక్కు అవి ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా వాటర్ పోసుకొని మళ్ళీ మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకుందాం. పులుపు బాగా దిగాలి కదా, మనం కరెక్ట్గా సరిపోయేంత చింతకాయలు వేసుకున్నాం కాబట్టి మనకి ఇంకొంచెం పులుపు రావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాం. బాగా పిండితే మనకి చక్కగా వాటర్ అంతా కూడా అందులోకి వెళ్తుంది, పులుపు అన్నది మనకు వస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రొసీజర్ ఫాలో అవుదాము. చూడండి, ఇలా చక్కగా మనకి స్ట్రెయినర్ సహాయంతో బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలిగి తిప్పండి. చూడండి, ఈ మాత్రం జారుడుగా ఉంటే దీనికి కాంబినేషన్గా మనకి నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఫ్రై, అలా ఏదైనా కర్రీ, ప్రాన్స్ కర్రీ, అలా దాని కాంబినేషన్గా ఈ పప్పుచారు చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ సేమ్ అదే చేద్దాం. అలాగే మనం చింతకాయ ఈ క్రష్ చేసిన వాటితో మళ్ళీ ఒకసారి లిక్విడ్ తీసుకుందాము. మళ్ళీ ఇలా బాగా చేస్తే మనం మిక్స్ చేస్తే మళ్ళీ వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ కూడా మనం వేసుకుందాము. ఇలా ఇది సెకండ్ టైం అనమాట. సెకండ్ టైం వేసేస్తే సరిపోతుంది. మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి, పప్పుచారు కన్సిస్టెన్సీ మనకి ఎంతవరకు కావాలి అంటే దాన్ని బట్టి మనం లిక్విడ్ వేసుకోవాలి. మళ్ళీ వేసుకుందామండి. సేమ్ అలాగే జాలి పెట్టుకుని వేసుకుందాం. ఓ పక్కన మరుగుతూ ఉంది. మళ్ళీ జాలి పెట్టుకుని మళ్ళీ సేమ్ అలానే వేసుకున్నాము. బాగా పిండేసుకుందామండి. బాగా పిండితే మనకి చక్కగా లిక్విడ్ అంతా కూడా దాంట్లోకి వెళ్తుంది, పులుపు అన్నది బాగా దిగుతుంది. మనం చేతితో ముద్దలాగా బాగా పిండేసుకుంటే మనకి చక్కగా చింతకాయ రసం అంతా కూడా లోపలికి వెళ్తుంది. మరి ఎక్కువ పులుపు, చింతపండు పులుపులాగా ఉండదండి. చింతకాయలు చాలా మంచివి కూడా. సో ఈ సీజన్లో వచ్చే ఈ చింతకాయల్ని మనం ఇలా వాడుకోవచ్చు. చూడండి, అలా గట్టిగా పిండేసుకోవాలి. ఓ పక్కన మరుగుతూ ఉంది కదా, మనం ఇలాంటి టైంలో మనం టేస్ట్ చూసుకుని ఇంకొంచెం సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవచ్చు. నాకు ఇంకా పడుతుంది అనిపించిందండి, అందుకనే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. అలా చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. కారం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కారం కూడా, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా మనం, ఎండుమిర్చితో సరిపోతుంది. లేదంటే కమ్మగా ఉండాలి అంటే సరిపోతుందండి. కావాలి ఇంకా కారం కావాలి అన్నవాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా లిక్విడ్గా ఉండాలి. అప్పుడే మనం ఏ ఫ్రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ పప్పుచారు. ఇలా చింతకాయ పప్పుచారు ఇలా లిక్విడ్గా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా సిమ్లో పెట్టుకొని పక్కన మనం పోపు సామాగ్రి రెడీ చేసుకోవచ్చు. ఇలా సిమ్లో మరగనిద్దాం. ఒక 5 to 10 minutes మరిగిస్తే చాలా బాగుంటుంది. చూడండి, బాగా మరుగుతుంది. ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 10 minutes అలా మరుగుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము పోపు కూడా రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఫస్ట్ వెల్లుల్లి క్రష్ చేసినవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి.
ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి పప్పుచారు ఫస్ట్ ఒక 2-3 గరిటెలు పప్పుచారు వేసుకొని అలా ఫ్రై చేసుకున్నాక తర్వాత మొత్తంగా వేసుకోవచ్చు. లేకపోతే ఒకేసారి అంటే చిందుతుంది. సో ఫస్ట్ 3-4 గరిటెలు వేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళకి మొత్తం ఒకేసారి వేసుకుంటే చిందుతాయి కదా. సో ఇదొక టిప్ అండి. ఒక 2 to 3 గరిటెలు మనము ఈ పప్పుచారు వేసుకుని ఫ్రై చేస్తే ఈలోగా మనకి పోపు కూడా మాడదు, తర్వాత నిదానంగా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకున్నామండి. మొత్తం మన పప్పుచారు అంతా కూడా దాంట్లో వేసేసుకున్నాం. ప్యాన్లో పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకున్నాము. ఇప్పుడు కాసేపు షిమ్లో అలాగా ఒక 5 minutes మరగనిస్తే మన పప్పుచారు రెడీ అయిపోయినట్టే. చూడండి మరుగుతూ ఉంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము కొంచెము నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్బ్గా వస్తుంది. టేస్ట్ అన్నది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా షిమ్లో పెట్టుకోండి, నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకునే వాళ్ళు చక్కగా హ్యాపీగా 2 teaspoons నెయ్యి వేసుకోవచ్చు. ఇదే టైంలో మనం కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నది మనం వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో అనమాట మనకి ఈ ఫ్లేవర్ రావాలంటే కొత్తిమీర వేసుకోవడం, కొంచెం గీ వేసుకుంటే మాత్రం చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా కావాలంటే మనం పోపులో కూడా ఆయిల్ ప్లస్ గీతో కూడా పోపు పెట్టుకోవచ్చు, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి కొంచెం వేసుకున్నాను నేను. 1 to 2 teaspoons గీ వేసుకుంటే సరిపోతుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకుని 5 minutes మరగనిస్తే సరిపోతుంది. అంతేనండి, మన చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుంది, మంచిగా సి విటమిన్ లభిస్తుంది. ఈ సీజన్లో దొరికే ఈ చింతకాయలతో ఇలా చేసుకుంటే ఇదొక వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ పప్పుచారే కాకుండా చింతపండుతో చింతకాయ పప్పుచారు అన్నది ఎక్కువ పులుపు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్గా మనం చెప్పాను కదండి, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఫ్రై యూస్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై లేదంటే ప్రాన్స్ కర్రీ ఏదైనా చాలా సూపర్బ్గా ఉంటుంది. మన వెజిటేరియన్స్ అయితే ఈ చింతకాయ పప్పుచారులో మనం వడియాలు లేకపోతే పొటాటో చిప్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. దొండకాయ కొబ్బరి ఫ్రై ఇలాంటివి ఏవైనా కూడా బాగుంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చింతకాయ పప్పుచారు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి బాగా వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.